Good morning, church. A few years ago, I was sharing about the life of Apostle Paul, and this would be the continuation of that message. కొంతకాలం క్రితం నేను అపోస్తలుడైన పౌలు జీవితం గురించి మాట్లాడడం జరిగింది. దాన్ని ఈరోజు మనం కొనసాగిస్తాం. And I'm sure most of you don't remember the previous one because it's been many years. నాకు తెలుసు మీలో చాలామందికి నేను ఇంతకుముందు చేసిన ప్రసంగం మీకు గుర్తుండదు, ఎందుకంటే చాలా కాలం అయింది అది. I'll do a quick recap of what we have seen as part 1 of this. ఇంతకుముందు మనం చూసినటువంటి విషయాన్ని గురించి మనం క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుందాం. Apostle Paul, as we all know, he comes into the picture only after the ascension of the Lord Jesus Christ. అపోస్తలుడైన పౌలు గురించి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు పరలోకానికి ఆరోహణమైన తరువాత పౌలు ప్రభువుని తెలుసుకోవడం జరిగింది. He was a very passionate Jew. ఆయన చాలా యూదుడిగా ఉన్నప్పుడు చాలా తీవ్రమైనటువంటి ప్రేమతో దేవుణ్ణి ఆరాధించేటువంటి వాడు. He was an apostle set apart for Gentiles. అన్యుల కొరకు సువార్త ప్రకటించడానికి ఏర్పాటు చేయబడిన అపోస్తలుడు పౌలు. He was a very learned person who was tutored under Gamaliel. గమలీయేలు పాదముల ఎంత చేరి చాలా చక్కగా జ్ఞాన సంపాదన చేసిన వ్యక్తి పౌలు. And he ministered among Gentiles and Jews alike. యూదుల మధ్యలోనూ అన్యుల మధ్యలో కూడా ఆయన పరిచర్య చేశాడు పౌలు. And then he moved about and evangelized a lot of towns, cities, so that they might know Christ. చాలా పట్టణాలు, చాలా ప్రాంతాలకు ఆయన వెళ్ళి ప్రయాణం చేసి వారికి సువార్త ప్రకటించాలనే ఉద్దేశంతో పౌలు పరిచయం చేసినట్టు మనం గమనిస్తాం. He was a man who saw Jesus, Lord Jesus, multiple times face to face. యేసుక్రీస్తు వారి దర్శన రూపంలో చాలాసార్లు ముఖాముఖిగా పౌలు యేసుక్రీస్తు వారిని చూడడం జరిగింది. He was instrumental in transitioning from the Old Testament times into the New Testament times. పాత నిబంధన కాలంలో నుండి క్రొత్త నిబంధన కాలంలోనికి ఈ సువార్త పరిచయం తీసుకురావడంలో ఒక మధ్యవర్తిగా పౌలు పనిచేశాడు. He was like Moses of the Old Testament. పాత నిబంధనలో మోషే ఎలాగునో క్రొత్త నిబంధనలో పౌలు అలా ఉన్నాడు. And more than anything, he was passionate for his Lord. మెట్టుకు పౌలు జీవితంలో మనం గమనించేటువంటి విషయం ఏంటంటే, దేవుని పట్ల తీవ్రమైనటువంటి ఆసక్తి కలిగినటువంటి వ్యక్తి పౌలు. He is called as an apostle of love. ఆ ప్రేమ గురించి మాట్లాడేటువంటి అపోస్తలుగా ఆయనకి పేరుంది. There are many scripture portions that we see in the epistles that he speaks of God's love. దేవుని యొక్క ప్రేమను గురించి పౌలు తన పత్రికలో చాలా వివరంగా రాయడం మనం గమనిస్తాం. Romans 8, we know that scripture portion where it says nothing can separate us from the love of Christ. రోమా పత్రిక 8వ అధ్యాయం రాస్తాడు, ఏది కూడా ఈ లోకంలో శ్రమయైన ఖడ్గమైన మరణమైన ఏది కూడా దేవుని ప్రేమ నుంచి మనల్ని ఎడబాప నేరదు అనేటువంటి మాట పౌలు పలుకుతాడు. He also wrote from 1 Corinthians 13, we know it speaks about the attributes of love. మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమ గురించి ఆ చాప్టర్ అంతా కూడా ప్రేమ గురించి ఆయన రాయడం చూస్తాం. So he understood how much God loved him and he was caught with it for lifetime. దీనికి కారణం ఏంటంటే, ప్రభు తను ఎంత ప్రేమించారో పౌలుకు అర్థమైంది. దేవుని ప్రేమ ఒక వ్యక్తి జీవితంలో ఎంతో ప్రాముఖ్యమో కూడా ఆయన రాస్తా ఉన్నాడు. He enjoyed a very intimate with the Lord Jesus, so much so that he treated him as someone to whom his life is tied up with. యేసుక్రీస్తు వారితో ఎంత అన్యోన్య సంబంధం ఆయన కలిగి ఉన్నారంటే, ఆ ప్రభువుకి తన జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయం దాన్ని గుర్తించాడు. He called himself a bond servant to Christ. అందుచేతన పౌలు అంటాడు, నేను యేసుక్రీస్తు వారి యొక్క బందీనై ఉన్నాను, యేసుక్రీస్తు వారికి నేను సంపూర్ణంగా సమర్పించుకున్న సేవకుణ్ణి. He was not a part-time Christian. అది కొంతకాలము క్రైస్తవుడిగా ఉండేటువంటి పద్ధతి కాదు పౌలు జీవితం. He was not a Sunday to Sunday kind of a Christian. అంటే ఆదివారం నుంచి ఆదివారం వరకు మాత్రమే క్రైస్తవుడిగా ఉండడం కాదు. Though he was a tent maker, he lived very closely with the Lord's presence leading him. ఆయన వేరే పని వృత్తి చేసుకుంటున్నప్పటికీ కూడా తన సంపూర్ణ జీవితాన్ని ప్రభువుకు సమర్పించిన వ్యక్తి పౌలు. And other aspect which glaringly comes out was that he never loved his life.
మరొక విషయం పౌల్లో మనం గమనించేది ఏంటనంటే తన జీవితాన్ని తను ఎప్పుడూ ఎక్కువ ప్రేమించలేదు. He said, for me to achieve the purpose with which I am called, I do not count my life worth anything. ఆయన ఏమంటాడనంటే నేను దేని కొరకైతే పిలువబడ్డానో ఆ పిలుపు నిమిత్తమై నా జీవితంలో మరి దేన్ని కూడా యోగ్యమైనదిగా నేను ఎంచుకోవడం లేదు అంటాడు. You know, we know all those episodes. I mean, there was a time that people cry that, you know, if he goes to Rome, he would be killed. Then he says, please don't cry for me. I'm bound to go there. I have to testify in front of kings. ఒకానొక సమయంలో పౌలు రోమాకు వెళ్ళలేని పరిస్థితులు అందరూ అంటారు, వాళ్ళ స్నేహితులు నువ్వు రోమాకు వెళ్ళొద్దు, రోమాకు వెళ్తే వాళ్ళు నేను చంపేస్తారు అంటే పౌలు అంటాడు మీరు నన్ను అనవసరంగా ఇలా చేసి బాధ పెట్టకండి, నేను రోమాకు వెళ్ళాలి. So he chose, be it life or death, that is all for Christ. ఒకళ్ళ మరణమైన జీవమైన అది క్రీస్తు కొరకే అనేటువంటి సంపూర్ణమైనటువంటి నిశ్చయము పౌలు కలిగి ఉన్నాడు. We also looked at his 4 missionary journeys very briefly then. ఆయన యొక్క 4 మిషనరీ యాత్రలు ప్రయాణాల గురించి కూడా మనం చూస్తాం. So let's turn to Acts chapter 9 verses 15 and 16. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 15వ వచనం మనం గమనిద్దాం. Acts 9, 15 and 16. 9వ అధ్యాయము అపోస్తుల కార్యములు 15వ వచనము 16వ వచనము. అందుకు ప్రభువు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. So the Lord spoke to him straight. He said, I will show him what kind of sufferings he has to go through in the future. ప్రభువారు పౌలుతో చాలా సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇతడు ఎన్ని శ్రమలు నా కొరకు అనుభవించాలో నేను అతనికి చూపిస్తాను. When we accept the Lord, when we sign up for a journey with Christ, మనం యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువుతో కలిసి మన జీవితంలో నడవడానికి మనం ఇష్టపడినప్పుడు, if God says probably after 10 years you will be killed, ఒకవేళ 10 సంవత్సరాల తర్వాత మీరు మరణానికి గురవుతారు అని ప్రభువు మనతో చెప్తే, would we still accept the Lord or stay back? అప్పటికి కూడా మనం ప్రభువుని వెంబడడానికి ఇష్టపడతామా లేకుంటే వెనక్కి వెళ్ళడానికి ఇష్టపడతామా? The Lord showed him how much he has to suffer in his faith journey. ఆయన యొక్క విశ్వాస ప్రయాణంలో, విశ్వాస యాత్రలో పౌలు ఎంత శ్రమ పడాలో పౌలుకి ముందే చెప్పాడు ప్రభువారు. It was not a short lifespan or the ministry life that he had. పౌలు కొద్ది కాలం మాత్రమే సేవ చేయలేదండి. It was spanning for about 30-35 years. 30-35 సంవత్సరాల వ్యవధిలో పౌలు పరిచర్య చేశాడు. To put it in one statement, how much he suffered, we can look into Romans 8:36. ఎంత ఆయన కష్టపడ్డాడు, ఎంత శ్రమ పడ్డాడు ప్రభు కొరకు అని చూస్తే రోమా పత్రిక 8వ అధ్యాయం 36వ వచనంలో ఆ యొక్క విషయాన్ని మనం చూడగలుగుతాం. As it is written, for your sake we face death all day long. We are considered as sheep to be slaughtered. ఇందును గురించి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. So his day was like what? ఆయన దినం ఎలా ఉండింది? Day long he experienced that slaughtering experience, facing death day long, not dying once. ఒక్కసారే మృతి చెందడం కాదండి, వధింపబడినటువంటి దినమెల్లా జరుగుతూ ఉంది. But then he pressed on, nothing could stop him. కానీ ఆ కారణం చేత ఆయన్ని ఏది ఆపలేకపోయింది, కానీ ఆయనకు ముందుకు వెళ్ళడానికే, సాగిపోవడానికే సిద్ధమయ్యాడు. He made up his mind and he is determined to follow Christ, and he considered it a privilege if he suffered for Christ. యేసుక్రీస్తు వారి కొరకు శ్రమ పడడం అనేటువంటిది అదొక ఆధిక్యతగా పౌలు భావించాడు. You know, for him, all the sufferings were of no value compared to the glory that he is going to experience. పౌలు అలాంటి నిశ్చయత కలిగి ఉండడానికి కారణం ఏంటంటే, రానున్నటువంటి మహిమతో పోల్చినట్లయితే నేను యేసుక్రీస్తు వారి కొరకు ఎంత శ్రమ పడుతున్నాను అనేటువంటిది అది పెద్ద విషయం ఏమీ కాదు. When we are born again, మనం యేసుక్రీస్తు వారిని తెలుసుకున్నప్పుడు, మారు మనసు పొందినప్పుడు, and then when we have this journey with him, ఇలాంటి ప్రయాణం, యాత్ర మన ముందున్నప్పుడు, we should not even have a nail pain also.
మనకు చిన్న గుచ్చుకోవడం కానీ చిన్న శ్రమ కానీ ఉండకూడదు. right? We kind of, keep checking our faith life. Is God not loving me is a big question that arises. But the smallest things that happen in our life. ఒకళ్ళొక చిన్న శ్రమ చిన్న కష్టం వచ్చినట్లయితే మనం ఏమనుకుంటామంటే దేవుడు నన్ను ప్రేమించడం లేదా, ఎందుకు ఈ కష్టం నాకు వచ్చింది అని ఇలాంటి విషయాలు చాలా పరిశీలిస్తూ ఉంటాం. And for Paul, it was a daily, routine. కానీ పౌలుకి ఇలాగ శ్రమపరచబడము వధింపబడడం అనేటువంటిది దినమంతా జరిగేటువంటి విషయం. Even if there is a bit of discomfort, we don't even venture into ministry activities. ఒకవేళ చిన్న అసౌకర్యం ఉన్నా కానీ మన పరిచర్యలో పాల్గొనడం అనేటువంటిది జరగదు. Paul never stepped back from taking up anything that God has called him to do. దేని నిమిత్తమైతే ఆయన పిలువబడ్డాడో అది తీసుకోవడం కొరకై పౌలు ఏనాడు కూడా వెనకాడలేదు, వెనక తీయలేదు. He went through all kinds of miserable situations that possibly can happen in his faith life. ఒక వ్యక్తి యొక్క విశ్వాస జీవితంలో ఎంత ఘోరమైనటువంటి శ్రమలు రాగలవో అవన్నీ పౌలు అనుభవించాడు. If you look at Colossians chapter 1 verse 24. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం చూసినట్లయితే Colossians 1:24, I now rejoice in my sufferings for you and fill up in my flesh what is lacking in the afflictions of Christ for the sake of his body, which is the church. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘమును ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణం చేయుచున్నాను. When I bumped into this verse many years ago, I was a bit surprised. ఈ వచనాన్ని చాలా కాలం క్రితం నేను చదివినప్పుడు నాకు కొంచెం ఆశ్చర్యం వేసింది. How dare Paul says that Christ, what Christ has suffered has some lackings. ఎంత ధైర్యం అండి పౌలుకి ఈ మాట చెప్పడానికి, యేసుక్రీస్తు వారు అసంపూర్ణము ఆయన పడినటువంటి శ్రమలు అనేటువంటి మాట అనడానికి. Adding on to it, he says, whatever are those lackings, I am trying to cover it up. I am trying to fulfill those. ఇంకా ఏమంటాడంటే క్రీస్తు పడిన పాటలలో ఏదైతే కొదువై ఉన్నాయో ఆ కొదువను నేను సంపూర్ణం చేస్తానంటాడు. To that extent, he owned the church of Christ. అంతవరకు సంఘం అనేటువంటి శరీరాన్ని తన సొంతం చేసుకున్నట్టు మనం గమనించాలి. The verse says, I now rejoice in my sufferings. కాబట్టి ఆయన అంటా ఉన్నాడు, నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు. Even if we venture, we put ourselves there, even if we venture to suffer for Christ, what would be our language? ఒకవేళ మనము శ్రమంలోకి వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నం చేసినట్లయితే మనం ఎలాగ మాట్లాడతాం? Would we say, I am rejoicing in those sufferings? ఆ శ్రమల యందు నేను సంతోషించుచున్నాను అంటామా? No, right? We will dedicate 10 chapters only for writing our sufferings. మన శ్రమలు వివరించడానికి 10 అధ్యాయాలు తీసుకుంటాం. Right? Or at least out of the 13 epistles that he wrote, 2 or 3 epistles are gone only for describing the sufferings. ఆయన రాసినటువంటి 13 పత్రికల్లో కనీసం 2-3 పత్రికలు శ్రమల గురించి, ఆయన అనుభవించిన శ్రమలు వివరించడానికి రాస్తాడు. That's how he did not count it. In fact, he counted, but he counted it a joy. ఆయన నిజంగా లెక్కించాడు, ఆయనకి ఎన్ని శ్రమలు కలిగాయో లెక్కించాడు, ఎన్నెన్నిసార్లు షిప్ రెక్ అయిందో వాడ బద్దలైందో రాశాడు, కానీ వాటన్నిటిని సంతోషంగా ఎంచుతున్నాడు ఆయన. He believed the more the sufferings that he go through, that the better resurrection he would have. ఆయన అంటా ఉన్నాడు, ఎంత ఎక్కువగా నేను శ్రమపరచబడినట్లయితే అంత ఎక్కువ పునరుద్ధాన శక్తిని నేను అనుభవించగలుగుతాను. And secondly, he lived more for Christ and less for himself. రెండవది ఏంటంటే ఆయన క్రీస్తు కొరకు ఎక్కువగాను తన కొరకు చాలా తక్కువగాను జీవించాడు. Philippians chapter 2 verse 17. 3వ అధ్యాయం 17వ వచనం ఫిలిప్పీ పత్రిక 2:17. 2వ అధ్యాయం 17వ వచనం ఫిలిప్పీ పత్రిక చదువుదాం. Yes, and if I am being poured out as a drink offering on the sacrifice and service of your faith, I am glad and rejoice with you all. మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. He says, ఇటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి. He says, my life is being poured like an offering for your faith. మీ విశ్వాసం నిమిత్తమై నా జీవితము ఒక పానార్పణముగా పోయబడుతూ ఉంది. To say that is a big thing.
అలా అనడము చాలా పెద్ద విషయం అండి. It's like, we see those sugarcane juice being pulled out, right? How it is, ఆ crushed. Yeah. చెరుకు రసం ఎలాగ మనకి బయటకు వస్తుందో మీకు తెలుసు కదా. That's an expression, we can see in this. ఈ పానార్పణంగా పోయబడడం అనేటువంటిది దాన్ని అర్థం చేసుకోవడానికి అది మనం ఊహించవచ్చు. We usually live for ourselves primarily. ప్రాథమికంగా మనం మన కొరకే జీవిస్తాం. And if there is something that we want to do for the Lord, we do a little. Within that, we see a lot of benefits. We want to benefit out of those things. ఒకవేళ మనం ప్రభు కొరకు ఏమైనా చేయాల్సి వస్తే చేస్తాము. అయితే అందులో మనకు ప్రయోజనం ఏం కలుగుతుంది, నాకేం మేలు అవుతుంది అని ఆలోచిస్తాం. Least of the thing, we should get some name. చివరికి కనీసం కొంత పేరన్నా మనకు రావాలి. Paul lived and died only to bring a great name for Christ. పౌలు జీవించాడు, మరణించాడు ప్రభువుకి పేరు తీసుకురావడం కొరకై. I don't think he ever expected anything in return, and there was nothing that he could get anything in return. ఎప్పుడు కూడా పౌలు తన జీవితంలో ఇవన్నీ నేను చేయడం ద్వారా నాకేమి లాభం అవుతుంది, నాకేం ప్రయోజనం కలుగుతుందని ఎన్నడూ పౌలు ఆలోచించలేదు. If we get into ministry, I'm talking about a lot of ministry activities. మనం చేసేటువంటి పరిచర్య ఈ కార్యక్రమాల్లో sometimes we may not find time to read the Bible also. ఎంత ఎక్కువగా పరిచయం చేస్తామంటే కొన్నిసార్లు బైబుల్ చదవడానికి కూడా సమయం ఉంటుంది. I'm not talking about getting into daily course, office work, all that. I'm talking about the spiritual work that we can do and still don't find to read Bible. కొన్నిసార్లు అంటే మనం చేసుకునేటువంటి దినచర్య గురించి నేను మాట్లాడడం లేదు, కానీ ప్రభు కొరకు చేసేటువంటి పరిచయం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు బైబుల్ చదవడానికి కూడా నాకు సమయం లేదు అంటుంటాం. He did so much of work, ministry, and then he made tents, and he had time to write the scripture, not read. ఆయన ఎంతో పరిచయం చేశాడు, తన కొన్ని పనులు, వృత్తి పనులు చేసుకున్నాడు, అయినా పత్రికలు ఆయన రాయగలిగాడు. To that extent, he dedicated his time, his effort, his emotions, his energy, everything for the Lord. తన యొక్క శక్తి సామర్థ్యాలన్నీ కూడా, తన ఉద్రేకాలన్నీ కూడా దాని కొరకే ఆయన కేటాయించుకున్నాడు. He says at one place, that these hands have worked for you, not just for my needs, but for your needs as well. ఆయన ఒకసారి రాస్తాడు, ఈ చేతులు మీ కొరకు పనిచేసాయి, కేవలం నా అవసరం కొరకు పనిచేయడం మాత్రమే కాదు. So that was a kind of heart that he had for people and the Lord's work. ప్రభు పని నిమిత్తమై ప్రభు బిడ్డల కొరకై అలాంటి హృదయాన్ని పౌలు కలిగి ఉన్నట్లు మనం గమనిస్తాం. And another scripture portion, 1 Corinthians chapter 4, verse 8 to 13. మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం నుండి chapter 4 4వ అధ్యాయం మొదటి కొరింథీ పత్రిక 8 to 13. 8వ వచనం నుంచి 11వ వచనం చదువుదాం. అందరికంటే కడపటి నుంచి ఉన్నాడని నాకు తోచుతుంది. మేము లోకమునకును దేవదూతలకును మనుషులకును వెలుగుగా ఉన్నాము. మేము క్రీస్తు నిమిత్తము వెలుగువారు, మీరు క్రీస్తు నందు బుద్ధిమంతులు. నేను బలహీనుడు, మీరు బలవంతులు. మీరు గనులు, నేను ధనహీనులు. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారు, దిగంబరులు, విడివృద్ధులు తింటున్నాము. ఇరువరమైన నివాసము లేకున్నాము. స్వస్థములతో పనిచేసి కష్టపడుతున్నాము. నిందింపబడి దీవించుతున్నాము. హింసింపబడి ఓదార్చుకొనుచున్నాము. దూషింపబడి బతిమాలుకొనుచున్నాము. లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడుచున్నాము. We can understand the pain that he might have gone through. పౌలు ఎంత కష్టంగా వెళ్ళాడో ఈ వచనాల్లో మనకు అర్థమవుతా ఉంది. Being an apostle, how much he would have suffered, we can imagine. ఒక అపోస్తలుడిగా ఆయన ఎంత శ్రమ పడ్డాడో మనకు అర్థమవుతుంది. We think it's a very fancy thing to be there, in that top positions and do that kind of a ministry. ఒకవేళ అపోస్తలుగా అలాంటి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండడం అనేటువంటిది చాలా ఆకర్షణీయమైనటువంటి విషయంగా మనం భావిస్తాం. He became an entertainment to people. ఆ ప్రజలకు ఆయన ఎలా చూసి ఆనందించే విధంగా అయినట్టుగా మనం గమనిస్తా ఉన్నాం. What all he went through, we can't imagine going through such things, even 10% of those things.
పౌలు ఎంత శ్రమ గుండా వెళ్ళాడు, కనీసం అందులో 10% కూడా మనం అలాంటి పరిస్థితుల్లో వెళ్ళడానికి మనం ఊహించలేము. And knowing all that, he took that journey. అవన్నీ తెలిసి ఆ యాత్రను, ఆ ప్రయాణాన్ని ఆయన చేపట్టాడు. One of the things we see in Paul's life is he never took shortcuts nor avoided things because of discomfort. పౌలు ఎప్పుడు కూడా తన జీవితంలో కొన్ని కష్టాలను అవాయిడ్ చేయడం కొరకై ఏది వేరే మార్గాలు ఎంచుకోలేదు ఆయన. You know, he always looked at one thing, how to please God. ఒకే విషయాన్ని ఆయన తన జీవితంలో పెట్టుకున్నటువంటి విషయం ఏంటంటే, గురిగా నేను ప్రభువుని ఏ విధంగా సంతోషపెట్టాలి. You know, one of his statements he said is, if I please men, I am not a servant of God. ఒకసారి ఆయన అంటాడు, నేను మనుషుల్ని సంతోషపెట్టినట్లయితే నేను దేవుని సేవకుని కాదు. Can we apply certain things to us? ఇలాంటి కొన్ని విషయాలు మన జీవితాలు కొన్ని అన్వయించుకోగలమా? You know, we day and night try to please people. I'm not saying let's be reckless, let's be casual to people. I'm not talking about that. మనం ప్రజల విషయంలో నిర్లక్ష్యంగా ఉండాలని నేను చెప్పడం లేదు, కానీ దినమంతా కూడా మనుషులను సంతోషపెట్టడానికి మనం చేయాల్సిన అవసరం లేదు. You know, he understood that primarily he has to please Christ, and then in that process he can serve people and help people. ఆయనకు అర్థమైన విషయం ఏంటంటే, ప్రాథమికంగా నేను ప్రభువుని సంతోషపెట్టాలి, ఆ తర్వాత మిగిలిన వేరే వేరే పనులు నేను చేయొచ్చు. You know, he considered making others kings as his mission. ఆయన తన గురిగా పెట్టుకున్న విషయం ఏంటంటే, వేరే వారిని రాజులుగా చేయడం, లేదంటే పెద్దగా చేయడం. He did not strive to become a king himself. తాను ఒక రాజుగా అవ్వడానికి ఆయన ఎప్పుడు ప్రయత్నం చేయలేదు, కానీ వేరే వారిని, మిగిలిన వారి రాజులుగా చేయడానికి ప్రయత్నించాడు. He did not do the ministry to, you know, build a kingdom for himself. తన కొరకు ఒక రాజ్యాన్ని నిర్మించుకోవడానికి ఆయన పరిచయం చేయలేదు. He worked always towards extending the Lord's kingdom. ప్రభు రాజ్యాన్ని విస్తరణ కొరకై పౌలు పరిచయం చేశాడు. And there was a time that even his apostleship was questioned. ఒకానొక సమయంలో పౌలు అపోస్తలుడా అనేటువంటి ప్రశ్న కూడా వచ్చింది. But then he never looked back, he moved on. ఆయన దాని విషయం పెద్ద చింతించలేదు, కానీ తన పరిచయంలో ముందుకే వెళ్ళాడు. And then, you know, no wonder God chose not to record of any of his failures in the scriptures. ఈ దేవుని యొక్క వాక్యంలో లేఖనాలు మనం గమనిస్తే పౌలు యొక్క విఫలాలు, ఓడిపోయినటువంటి సందర్భాల్ని బైబిల్లో రాయబడలేదు. You know, he took care of the church so well that, you know, there was a time, I think it's about the church of Ephesus, he says, I told you so many things while I was there, and for 3 years with tears I have told you these things. ఆయన అంటాడు, ఎఫ్సి సంగతులతో అంటాడు, నేను మీకు చాలా విషయాలు నేను మీ మధ్యలో ఉన్నప్పుడు చెప్పాను, ఇప్పుడు కూడా కన్నీళ్లతో చెప్తూ ఉన్నాను. And the other point, the third one is that he had a longing to save souls. ఆయనకి ఉన్నటువంటి అదే మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నశించిన ఆత్మలను రక్షణలోకి నడిపించడం. You know, for that he was okay to forego anything. ఆ విధంగా ఇతరులను రక్షణలోకి నడిపించే నిమిత్తమై తన జీవితంలో ఏదైనా పోగొట్టుకోవడానికి ఆయనకి ఇష్టపడతా ఉన్నాడు. Romans 9:2. రోమాపత్రిక 9:2 Shaking verse. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, మొదటి నుంచి చదువు, నాకు బహుదుఃఖమును నా హృదయమును మానని వేదన కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడట్లేదు. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇస్తున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తున్నై ఉండగోరుదును. You know, he says, if it helps for you to inherit God's kingdom, I am okay to become cursed for your sake, being separated from Christ. ఒకవేళ ఇది మీకు ప్రయోజనమైనట్లయితే, మీరు క్రీస్తు కూడా చేర్చబడడానికి వీలైనట్లయితే, నేను శాపగ్రస్తుడై ఉండడానికి, నేను క్రీస్తు నుండి వేరై ఉండడానికి కూడా నేను ఇష్టపడుతున్నాను. You know, isn't that heart of Christ? అది క్రీస్తు హృదయం కదా. You know, Christ became cursed for us. క్రీస్తు ప్రభువు మన నిమిత్తమై శాపగ్రస్తుడు అయ్యాడు. But then, you know, we see the same heart in Paul also. పౌలులో కూడా అదే హృదయాన్ని మనం చూస్తా ఉన్నాం. And for saving souls, he did not leave anything unturned. I mean, any opportunity he was ready taking up. కనుక ఇతరులను రక్షణలోకి నడిపించే నిమిత్తమై ఏ అవకాశాన్ని కూడా ఆయన వదులుకోలేదు. It seems he traveled about 10,000 miles in his 4 missionary journeys. ఆ 4 మిషనరీ దండయాత్రలో దాదాపు 10,000 మైళ్ళు ఆయన ప్రయాణం చేశాడట. Which is equivalent, if you
talk about his travel days that he spent, it equals to 350 plus days. ఒకవేళ దాన్ని మీరు ఒక దినంలో ఎంత ప్రయాణం చేసి లెక్క వేస్తే దాదాపు 350 రోజులు ఆయన ప్రయాణంలో ఉన్నాడు. You know, there was absolutely no comfort of journey those days, we know it. మనకు తెలుసు ఆ విషయం. ఆ దినాల్లో ఎలాంటి ప్రయాణ సౌకర్యాలు సుఖాలు లేవు. You know, as someone said, even if Paul had a Luna, he would have come to India. That's what, you know, that's a passion with which he worked. కొంతమంది అంటారు కనీసం లూనా వెహికల్ ఆ 2-వీలర్ ఉండుంటే ఆయన ఇండియా కూడా వచ్చిండేవాడు పౌలు. You know, to that extent he wanted to reach out to people. అంత ఎక్కువగా పౌలు మనుషులను చేరుకోవాలని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని ఆయన తాపత్రయపడ్డాడు. Shall we look at Acts 20:13? 20వ అధ్యాయం 11వ వచనం అపోస్తలుల కార్యములు. So if you have come to 20th chapter, Paul would have been already established lot of things by then, right? 20వ అధ్యాయానికి వచ్చేసరికి పౌలు అప్పటికే చాలా విషయాలు పరిచర్యకు సంబంధించి ఆయన స్థిరపరిచాడు. Verse 13. 13వ వచనంలో We went on ahead to the ship and sailed for Assos, where we were going to take Paul aboard. He had made this arrangement because he was going there on foot. మేము ముందుగా ఓడ ఎక్కి అస్సులో పౌలును ఎక్కించుకున్న వల్లని అక్కడికి వెళితిమి. తాను కాలి నడకను వెళ్ళవల్లని అతడు ఆ ప్రకారముగా మాకు నియమించి ఉండెను. Usually in our ministry we start with cycle and progress up to flight. సహజంగా ఈ దినాల్లో మన పరిచయ సైకిల్తో ప్రారంభమవుతుంది, విమానాల వరకు వెళ్తుంది. He is going backwards. ఆయన వెనక్కి వెళ్తున్నాడు. He goes by the nearly, you know, at the peak of his ministry or end of his ministry, he chooses to go by foot to, you know, spread the gospel. అంటే ఇప్పటికే ఆయన చాలా పరిచర్య చేశాడు, పరిచర్య అంతంలోకి వచ్చాడు. అంతా చేసిన తర్వాత ఆయన అంటా ఉన్నాడు, నేను కాలి నడకను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. If at all, with one thing that he lived as a mission, he wanted to save souls. ఒక్క గురి ఆయన జీవితంలో ఉంది, ఏంటనంటే ఆత్మలను ప్రభు దగ్గర నడిపించడం. You know, usually our average day we wake up not knowing what to do on that day. సహజంగా మన సాధారణంగా మన జీవితాల్లో నిద్ర లేచినప్పుడు ఆ దినంలో మనం ఏం చేయాలనే విషయం మనకు తెలియదు. Probably I imagine that he, you know, didn't have enough time to do things. నేను అనుకుంటా ఉన్నాను పౌలుకి చేయడానికి సమయం లేదు, తను చేసేటువంటి పనులన్నీ చేయడానికి. If he had more opportunities probably or more time, he would have done much more. ఒకడు ఇంకా అవకాశాలు కలిగి ఉన్నట్లయితే ఇంకా చాలా ఎక్కువ పని ప్రభు కొరకు పౌలు చేసి ఉండేవాడు. Lot of times we don't know how to kill time. మనకు సమయాన్ని ఎలా గడపాలో చాలాసార్లు మనకు తెలియదు. You know, he pens down this redeem time. ఆయన అంటాడు సమయాన్ని వృధా చేయకండి కానీ వినియోగించుకోనండి. You know, Ephesians 5, we know that. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం మాట మనం చూస్తాం సమయాన్ని సద్వినియోగం చేయడం గురించి. Yeah, the last thing is that he was a very self-disciplined person. చివరి విషయం ఏంటంటే చాలా క్రమశిక్షణ కలిగిన వ్యక్తి పౌలు. 1 Corinthians chapter 9 verse 27. 9వ అధ్యాయం 27వ వచనం మొదటి కొరింథీ పత్రిక. You know this? No, I beat my body and make it my slave, so that after I have preached to others, I myself will not be disqualified for the prize. గాలిని కొట్టినట్లు నేను పోట్లాడలేదు కానీ ఒకడు ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలుగు కొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. We don't see that audacious attitude in him that, you know, I'm an apostle, why should I mean, he is not casual with his spirituality. ఒకలాంటి గర్వంతో కూడినటువంటి దృక్పథం పౌల్లో, నేను అపోస్తలుని అనేటువంటి దృక్పథం పౌల్లో కనిపించదు. He is not saying anyway I'm saved, I'm doing so much of ministry, I'll go to heaven, or, you know, he is not taking granted that his prize is anyway there. నేను రక్షింపబడి ఉన్నాను, నేను పరిచయం చేస్తా ఉన్నాను, నేను మరణిస్తే పరలోకానికి వెళ్తాను అనేటువంటి చాలా ఈజీగా క్యాజువల్గా ఆయన తన విషయాన్ని తీసుకోవడం లేదు. I think one of the toughest things is to do this, you know, to buffet the body and keep it under control. తను చేసే పని ఏంటంటే తన శరీరాన్ని నలగొట్టుకొని దాన్ని లోపరుచుకోవడం, కంట్రోల్లో పెట్టుకోవడం. For us, controlling external things are always easier things than controlling ourselves. మనకు సహజంగా వేరే వాటిని అదుపులో చేయడం సులభమే కానీ మనల్ని మనం అదుపులో పెట్టుకోవడం చాలా కష్టం. He says, after preaching so much, I have a, you know, concern that I may miss the mark, I may miss my prize. ఆయనకుంటువంటి చాలా శ్రద్ధ ఏంటనంటే ఇతరులకు నేను చాలా ప్రకటించిన తర్వాత నేను భ్రష్టునైపోతానేమో, నేను పోగొట్టుకుంటానేమో. So he is,
he is consciously disciplining himself. అంచేత ఉద్దేశపూర్వకంగా తాను క్రమశిక్షణలోనికి లోపరుచుకోవడం అనేటువంటి చేస్తూ ఉన్నాడు. You know, usually after a few years of Christian life, we become casual towards prayer, we become casual towards God's word, we become casual in total towards God. సహజంగా మనం ప్రభువుని నమ్ముకున్న తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత బైబిల్ చదవడంలో కానీ ప్రార్థన చేసుకోవడంలో కానీ కొంత నిర్లక్ష్య వైఖరి వస్తూ ఉంటుంది. But then Paul stands as a great example, you know, for us to follow, that even by the end of his ministry and life, he humbles himself and says, I am the chief of all sinners. పౌలు అంత అనుభవం ఉన్న తర్వాత కూడా అంత పరిచయం చేసిన తర్వాత ఆయన అంటాడు తను చాలా తగ్గించుకొని నేను పాపులలో ప్రధానుడను. He doesn't say, I was, right? ఆయన ఒకప్పుడు పాపుల్లో ప్రధానుడని చెప్పడం లేదు. He says, I am నేను ఇప్పుడు కూడా chief of sinners. Yeah. ఇప్పుడు కూడా నేను పాపుల్లో ప్రధానుడిగా ఉన్నాను. And I'll conclude it here. ఇక్కడ మనం ముగించుకుందాం. Usually, we don't target to lead 100% Christian life. 100% మనం చక్కగా జీవించాలి అనేటువంటి ఉద్దేశం సహజంగా మనం కలిగి ఉండం. In our culture and setup, our target is 35%. మన యొక్క గురి గమ్యం ఏంటంటే 35% చేస్తే చాలు అని. So, due to that target, we end up reaching probably 38% or 40% maximum. ఒక 35% మనం గురి గమ్యంగా పెట్టుకున్నాం కాబట్టి బహుశా 38-40% వరకు మనం చేరుకుంటామేమో. If you look at Paul's life, పౌలు జీవితాన్ని మనం చూసినప్పుడు his target was 100%. 100% సాధించాలి అనే తాపత్రయం కలిగి ఉన్నాడు. You know, nothing wrong, right? Nobody stops us from setting high standards for ourselves. మన కొరకు ఒక ఉన్నతమైనటువంటి ధ్యేయాలు పెట్టుకోవడం గురి గమ్యం పెట్టుకోవడం తప్పేమీ లేదు. అందులో మనల్ని ఎవరు ఆపలేరు. Good to have spiritual targets. ఆధ్యాత్మికమైనటువంటి విషయంలో అలాంటి గురి గమ్యం కలిగి ఉండడం మంచిదే. What do we want to do with our spirituality? మన ఆత్మీయత విషయంలో మనం ఏం చేయాలనుకుంటా ఉన్నాం? What heights or depths we want to go in our spirituality? ఎంత ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాం? You know, what do we want to achieve in terms of our devotion towards Christ? ప్రభు విషయంలో భక్తిగా ఉండడం గురించి ఏమి సాధించాలనుకుంటా ఉన్నాం? You know, if we don't have targets, then we are, you know, just fighting for air. ఒకవేళ అలాంటి గురి గమ్యం లేకపోతే మనం కూడా గాలికి కొట్టినట్టుగా ఉంటాం, ఎక్కడ కూడా వెళ్ళలేము. You know, he has set a target for himself. తన జీవితానికి ఒక ధ్యేయాన్ని ఆయన పెట్టుకున్నాడు. You know, he said in 1 Corinthians 9th chapter, verses 24 to 26. We don't need to read it. It talks about an athlete, you know. If athlete doesn't run the race as per the rules, he will miss the prize. 9వ అధ్యాయం 24వ వచనం ఆయన రాస్తాడు. ఆయన అంటాడు, ఒక ఆటగాడి వలె నేను గమ్యాన్ని పెట్టుకున్నాను. ఆ ఆటగాడు తనకి గురి గమ్యం లేకపోతే ధ్యేయం లేకపోతే ఆయన ఏమీ కూడా చేరుకోలేడు. Similarly, 2 Timothy 2nd chapter 3 to 5, he talks about a soldier fighting the fight in the right way. అలాగనే 2వ పత్రికలో తిమోతికి రాసిన 2వ పత్రికలో ఒక సైనికుని గురించి మాట్లాడతాడు. సైనికుని వలె. What are we laboring for? మనం దేని కొరకు కష్టపడతా ఉన్నాం? What are we working for? మనం దేని నిమిత్తమై పనిచేస్తా ఉన్నాం? Whom are we trying to please? ఎవరిని మనం సంతోషపెట్టాలనుకుంటా ఉన్నాం? You know, whom do we love? What are our allegiances towards? మనం దేన్ని ఎక్కువగా ప్రేమిస్తా ఉన్నాం? దేన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నాం? In his generation, Apostle Paul did his best. తన తరములో అపోజిట్ పౌలు శ్రేష్టమైనటువంటి దాన్ని చేశాడు. He lived such a life, he could say, as I follow Christ, follow me. ఆయన ఎంత చక్కగా చేశాడనంటే నేను క్రీస్తును వెంబడించిన ప్రకారం మీరు నన్ను వెంబడించడని చెప్తా ఉన్నాడు. Can we remotely, at least at one phase of our life, say such words? అలాంటి మాటలు కనీసం మన జీవితంలో ఎప్పుడన్నా ఏ సందర్భంలో చెప్పగలమా? Can we set such targets at least? అలాంటి గురి గమ్యాలు మన కొరకు మనం పెట్టుకోగలమా? Can we aim to become like Christ? క్రీస్తు ప్రభు లాగా అవ్వాలి అనేటువంటి కోరికను మనం కలిగి ఉండగలమా? You know, becoming or not becoming is secondary. First, can we even think of becoming? అలా అవుతాము అవ్వము అనేటువంటిది వేరే విషయము, కానీ అవ్వాలనేటువంటి కోరిక కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యం. He is able to do exceeding abundantly, right, than what we ask or imagine. అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేయ సమర్థమైనటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. You know, he is someone who is able to keep us from falling. మనం పడిపోకుండా ఉండడానికి కాపాడేటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. Can we take Paul's example to be like Christ?
క్రీస్తు ప్రభులాగా ఉండాలనేటువంటి కోరిక విషయంలో పౌలును మాదిరిగా తీసుకుందామా? We have only one life. మనకు ఒకే జీవితం ఉంది. This is what C.T. Studd said. C.T. స్టడ్ అనేటువంటి దైవజనుడు ఈ మాట అన్నాడు. Only one life. ఒకే జీవితం, It will soon be past. అది త్వరగా గతించిపోతుంది. Only what is done for Christ will last. క్రీస్తు కొరకు ఏమి చేశామో కేవలం అది మాత్రం నిలిచిపోతుంది. Only what is done for Christ will last. క్రీస్తు ప్రభువు కొరకు మనం చేసింది మాత్రమే నిలిచిపోతుంది. We do so many things in life. మన జీవితంలో చాలా విషయాలు చేస్తాం, They are not going to last. అవి ఏవి నిలిచి ఉండవండి. Shall we bow down? Are we bogged down with the things of life? జీవితంలో అనేక విషయాల చేత మనం అటు ఇటు కొట్టబడుతూ ఉన్నామా? The seed of the word, is it getting choked because of all these worldly cares? ఈ లోకంలో మనం చేసే అనేక విషయాన్ని బట్టి దేవుని యొక్క వాక్యం అనేటువంటిది నిర్లక్ష్యానికి గురవుతూ ఉందా? Apostle Paul's life stands as a great example. అపోస్తలుడైన పౌలు జీవితం చాలా గొప్ప మాదిరిగా, ఒక సవాలుగా మన ముందు నిలిచి ఉంటూ ఉంది. He was a sinful human just like you and me. మనకులాగానే ఆయన కూడా చాలా సాధారణమైనటువంటి వ్యక్తి. He could live like Christ. క్రీస్తు ప్రభులాగా ఆయన జీవించగలిగాడు. He could follow Christ. ప్రభువుని వెంబడించగలిగాడు. So much so that he could say, follow me as I follow Christ. ఎంతగా అంటే నేను క్రీస్తుని ప్రభుని వెంబడించిన ప్రకారము మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అని చెప్పగలిగాడు. What is stopping us from following Christ to that extent? ఆ విధంగా క్రీస్తుని వెంబడించకుండా ఏవి మనల్ని ఆపుతా ఉన్నాయి? Can we make a commitment with Christ today again? ఈరోజు మరొకసారి క్రీస్తు ప్రభుతో ఒక సమర్పణ చేసుకుందామా? That we would lead that new life only for him. ఆయన కొరకు మాత్రమే, ప్రభువు కొరకు మాత్రమే జీవించాలనేటువంటి సమర్పణ మనం చేసుకుందామా? Can Christ find a person who loves him with all that he or she is? తనకున్నటువంటి సమస్తంతో కూడా ప్రభువుని ప్రేమించే బిడ్డలుగా మనం ఉన్నట్టుగా ప్రభువు మనలో చూడగలడా? Can God see in us leading a life which is worthy of his calling? ఆయన పిలుపుకు తగినట్లుగా మనం నడుచుకుంటున్నామనే విషయాన్ని దేవుడు మనలో చూడగలడా? Request Moses Anna to lead us in prayer and benediction. ప్రాణం పెట్టినంతగా మమ్మల్ని ప్రేమించినటువంటి మా దేవా, మా తండ్రి, మా కొరకు మీ జీవితాన్ని మీరు సంపూర్ణంగా ఇచ్చుకున్నారు, ఏమీ దాచుకోలేదు. చివరి రక్త బొట్టు వరకు సిలువలో మీరు చిందించారు ప్రభా. మా రక్షణ కొరకు, మమ్మల్ని పాపం నుండి, ఉగ్రత నుండి తప్పించడం కొరకు ఏమి చేయాలో అదంతా మీరు చేశారు. ఈ రోజున మా ముందు మీరు ఇచ్చిన సవాలు కొరకై నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అదే రీతిలో మేము రెస్పాండ్ అవ్వడానికి, స్పందించడానికి మేము కూడా ప్రభా మీ పట్ల అలాంటి అచంచలమైనటువంటి ప్రేమను, సమర్పణను కలిగి ఉండడానికి ప్రభా, ఈ రోజున చాలాసార్లు మేము లోకంలో ఉన్నటువంటి అనేక విషయాల వైపు ఆకర్షితులు అవుతూ ఉన్నాం. అనేకమైనటువంటి విషయాలను మేము వాటి వైపు మా సమయాన్ని గడుపుతూ ఉన్నాం. మా యొక్క ధనాన్ని, మా ప్రేమ చాలాసార్లు డివైడెడ్గా ఉంటా ఉంది ప్రభా. మేము వేరే చాలా విషయాల్ని ప్రేమిస్తాం, చాలా మందిని ప్రేమిస్తాం, కానీ మిమ్మల్ని ప్రేమించే విషయంలో, అన్నిటికంటే ఎక్కువగా, అందరికంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమించే విషయంలో, మిమ్మల్ని మా జీవితంలో గురిగా, గమ్యంగా పెట్టుకునేటువంటి విషయంలో ఖచ్చితంగా ఓడిపోతూ ఉన్నాం తండ్రి. ఈ రోజున మీ వాక్యం ద్వారా మీరు మాకు ఇచ్చినటువంటి మాటల కొరకే వందనాలు. మరొకసారి మీ పట్ల మాకున్న ప్రేమను మేము సరి చేసుకోవడానికి, మేము ఎక్కడున్నాం అనేటువంటి విషయాన్ని చూసుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశం కొరకే వందనాలు. పౌలు మాలాంటి ఒక వ్యక్తిని, ఒక మానవుడే ప్రభా. ఆయన అంత తీవ్రమైనటువంటి సమర్పణతో, ఆసక్తితో, ప్రేమతో మీ కొరకు జీవించగలిగినప్పుడు మేము కూడా ఈ తరంలో ప్రభా అలా ఉండడానికి కావలసిన కృప మాకు దయచేయండి ప్రభా. మీ సన్నిధిని, మీ వాక్యాన్ని ప్రేమించడానికి, మిమ్మల్ని మాత్రమే,
మేము కలిగి ఉండడానికి మాకు సహాయం చేయండి. ఏ ఏ విషయాలు మీకు మాకు మధ్యలో వస్తూ ఉన్నాయో వాటిని మేము హ్యాండిల్ చేయడానికి, వాటితో మేము డీల్ చేయడానికి మాకు నేర్పించండి. ఆ కృప మీరు మాకు దయచేయాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, మీకు సమీపంగా జీవించడంలోనూ మీకు సంపూర్ణంగా మా హృదయాలు మా జీవితాలు తిరిగి సమర్పించుకోవడంలోనూ మీ కృపను కోరుకుంటూ ఈ ముందున్నటువంటి దినాల్లో ఈ శేష జీవితంలో పౌలులాగా మిమ్మల్ని ప్రేమించి వెంబడించే కృప దయచేయమని వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ ఉన్నాం మా తండ్రి. ఆమేన్. మన ప్రభువైన క్రీస్తు వారి కృప, తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, ఆయన కొరకు జీవించడానికి, సంపూర్ణంగా ఆయన ప్రేమించడానికి కావలసిన కృప సదాకాలమును తోడుగును గాక. ఆమేన్.